హరిహర వీరమల్లు సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఒక బిగ్గెస్ట్ పాయింట్ని వాళ్ళు లేవనెత్తుతున్నారు. ఆ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో విఎఫ్ఎక్స్ని పక్కన పెట్టి చూస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో చాలా చోట్ల సంబంధం లేని అంశాలన్నీ పట్టుకొచ్చారు. క్రిష్ ఫస్ట్ హాఫ్ తీసేసి వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ని జ్యోతికృష్ణన్ రంగంలోకి దించి ఏం రత్నము వేరే డైరెక్టర్ని పెట్టుకోవాల్సింది, ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ని ఇట్లాంటి సినిమాలు తీసిన వాళ్ళని అట్లీస్ట్ కృష్ణవంశీ ఇలాంటి వాళ్ళైనా పెట్టుకుని ఉండాల్సింది. కానీ ఏం రత్నం కొడుకు కాబట్టి జ్యోతికృష్ణన్ పట్టుకొచ్చారు. రూల్స్ రంజన్ అనే ఒక లెజెండరీ సినిమా తీశాడు ఆ మహానుభావుడు. దాంతోపాటు అప్పట్లో తరుణ్, శ్రేయ, త్రిషదో సినిమా ఉంటుంది కదా, నీ మనసు నాకు తెలిసేదో, అట్లా సినిమా ఒకటి తీశాడు ఆయన. సో అతను పట్టుకొచ్చారు. వెరీ ఇన్ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. దానివల్ల సెకండ్ హాఫ్ మొత్తం పోయింది. సో సెకండ్ హాఫ్ పోయినా కూడా కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ సేవ్ చేసే ప్రయత్నం చేసినా కూడా ముఖ్యంగా ఈ సినిమాకి హీరో అయిన కీరవాణి, పవన్ కళ్యాణ్ తర్వాత హీరో కీరవాణి సినిమాకి ఆయన ఎంతో సేవ్ చేయడానికి ట్రై చేసినా కూడా సెకండ్ హాఫ్లో ఆ అమీర్పేట విఎఫ్ఎక్స్ విషయంలో డైరెక్టర్ ఏం చేస్తారని ఇంత టైం పెట్టుకుని క్రిష్ వెళ్ళిపోయి చాలా కాలం అయింది, జ్యోతికృష్ణ చేతిలోకి వచ్చి కూడా చాలా కాలం అయింది. విఎఫ్ఎక్స్ దగ్గర డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టలేదు? కనీసం అమీర్పేటలో వాళ్ళు కూడా విఎఫ్ఎక్స్లు ఇంకా బాగా చేస్తారు కదా అమీర్పేట ఎడిటర్లు, మరి ఇట్లా ఎందుకు చేశారని పిచ్చిదిట్లు పెడుతున్నారు. కంగువ, కన్నప్ప, ఆదిపురుష్ ఇట్లాంటి సినిమాలు విఎఫ్ఎక్స్లు బెటర్గా ఉన్నాయి కదా, ఆ మాత్రం చూసుకోకుండా జ్యోతికృష్ణ ఇన్నాళ్ళు ఏం చేస్తున్నాడు? ప్రొడ్యూసర్ డైరెక్టర్ బాధ్యత కదా. క్రిష్ వెళ్ళిపోయాడు, పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడానికి ఖాళీ లేక ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన బిజీగా ఉన్నాడు. మా డైరెక్టర్ ఏం చేస్తున్నాడు? కేవలం ఈ ఒక్క కారణం వల్ల ఈ సినిమా పోయింది. సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్ కొంచెం బెటర్గా ఉన్నా సరే జనం ఓపిక్గా చూసి ఎంతో కొంత హిట్ చేసేవారు. అట్లీస్ట్ 126 కోట్ల బ్రేక్ ఈవెన్లో ఎంతో కొంత 100 కోట్లన్నా వచ్చేది సినిమాకి, ఇంత పెద్ద భారీ లెవెల్ కాబట్టి. అట్లాంటిది వీళ్ళు చేసినటువంటి ఈ వరస్ట్ డెసిషన్ వల్ల దెబ్బతినింది ఈ సినిమా అనేటువంటి మాటలు అందరూ అంటున్నారు. మీకేమనిపించింది? ఈ సినిమా ఫ్లాప్ అవడానికి బిగ్ రీజన్ నేనైతే విఎఫ్ఎక్స్ అనుకుంటున్నా. అన్నిటికంటే పెద్ద రీజన్ విఎఫ్ఎక్స్ అనుకుంటున్నా, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. మీకేమనిపించింది బిగ్ రీజన్ ఈ సినిమాకి? కామెంట్ చేయండి.